టెట్ ప్రాక్టీస్ విత్ సైన్స్. ఈ క్రింది వానిలో ఖనిజ ఆమ్లం. ఈ క్రింది వానిలో ఖనిజ ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఖనిజ ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది. తర్వాత ప్రశ్న, నీరు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మరుగుతుంది. కెల్విన్ స్కేల్లో నీటి బాష్పీభవన స్థానం 373 కెల్విన్. తర్వాత ప్రశ్న, మెరుపులు సంభవించినప్పుడు మేఘపు దిగువ అంచు మరియు భూమి ఉపరితలం వద్ద పోగయ్యే విద్యుత్ ఆవేశాల స్వభావాల వరుసగా రుణ ధన. తర్వాత ప్రశ్న, వాతావరణ మార్పుల గురించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. ఏబిడి మాత్రమే సరైనవి. ఏబిడి. మానవ విచక్షణారహితమైన చర్యలు వాతావరణ మార్పు కారణమవుతాయి. అదేవిధంగా వాతావరణ మార్పు కారణంగా అకాల వర్షాలు, కరువు పరిస్థితులు సంభవిస్తాయి. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత మరియు ఆమ్ల వర్షాలు వాతావరణ మార్పు యొక్క పర్యవసానాలు. ఏబిడి మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాలను ఎంచుకోండి. ప్రకటన ఏ, కేంద్రకంలో ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచార వనరు డిఎన్ఏ, డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం. ప్రకటన బి, సమాచార వనరు మార్చితే విభిన్నమైన శరీరాకృతుల నిర్మాణం జరుగును. బోత్ ఏ అండ్ బి రెండు కూడా సత్యవాక్యాలే. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాక్యాలను చదవండి, సరైన సమాధానం గుర్తించండి. ఏ, కాండం బలంగా మారితే అది మ్రాన్ అవుతుంది. బి, బలమైన మ్రాను యాంత్రిక బలాన్ని మాత్రమే ఇస్తుందని ఇచ్చారు. ఏ కరెక్ట్, బి మాత్రం ఇన్కరెక్ట్. తర్వాత ప్రశ్న, విభాజ్య కణాల లక్షణం కానిది క్రింది వానిలో. పెద్ద రిక్తికలను కలిగి ఉండును అని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. విభాజ్య కణాల లక్షణం ఏంటంటే చెక్కని కణద్రవ్యము, అదేవిధంగా స్పష్టమైన కేంద్రకము, అదేవిధంగా పలుచని సెల్యులోజ్ కణకోశం కలిగి ఉంటాయి. తర్వాత ప్రశ్న, ఒక రైతు చుట్టూ తిరిగే నాజిల్ కలిగిన లంబంగా ఉండే పైపులను ప్రధాన పైపుకు కలిపి పంటకు నిర్ణీత వ్యవధిలోని నీటిని అందించే విధంగా ఉపయోగిస్తున్నాడు. ఇలాంటి పద్ధతిని సాధారణంగా ఉపయోగించే పంట మరియు పద్ధతి పేరు. కాపీ తుంపర పద్ధతి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాక్యాల్లోని టీకాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇవి శరీరంలో రోగ నిరోధకతను పెంచడానికి అవసరమైన చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్ మాత్రం కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ప్రక్రియల్లో నేల నుండి నీరు మొక్కల్లోని ఆకుల్లోకి చేరడానికి సహాయపడేవి క్రింది వానిలో. ద్రవాభిసరణ, అదేవిధంగా బాష్పోత్సేకం. తర్వాత ప్రశ్న, యుఎన్ఓ 2005 నుంచి 2015ను ఈ దశాబ్దంగా నిర్దేశించింది. జీవనం కొరకు నీరు అనే దశాబ్దంగా నిర్దేశించింది, ప్రకటించింది. తర్వాత ప్రశ్న, భారతదేశం ఈ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, జిపిఎస్ని విస్తరించండి. జిపిఎస్ అబ్రివేషన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జిపిఎస్ అబ్రివేషన్. తర్వాత ప్రశ్న, పేటెంట్ అనేది ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు, దీన్నే పేటెంట్ హక్కు అంటారు. తర్వాత ప్రశ్న, టాటా ఇనుముకు కర్మాగారం ఈ రెండు నదుల సంగం ప్రాంతంలో కలదు. టాటా ఇనుముకు కర్మాగారము అనేది సువర్ణరేఖ, కార్కే నదుల మధ్య. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్గా ఈ ఆర్టికల్ ప్రకారం నియమించవచ్చు. ఆర్టికల్ 158 క్లాస్ 3A ప్రకారం నియమించవచ్చు. తర్వాత ప్రశ్న, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ క్రింది వానిలో. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ స్విట్జర్లాండ్.
తర్వాత ప్రశ్న, ఈ క్రింది సంఘటనలను అవి జరిగిన సంవత్సరాల ఆధారంగా సరైన కాల వరుస క్రమంలో అమర్చండి, గుర్తించండి. బెంగాల్ విభజన, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం. ఇది సరైనది, 4th ఆప్షన్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత కోల్ తిరుగుబాటు 1931, 32 ఇచ్చేది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. 1855 సంతాల తిరుగుబాటు, ఇది సరైనది. అదంగా 1940 వర్లీ తిరుగుబాటు, అదంగా 1910 బస్తర్ తిరుగుబాటు. కోల్ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న, 1990 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ అవార్డును నెల్సన్ మండేలాకు బహుకరించింది. భారతరత్న అవార్డును బహుకరం చేసింది. తర్వాత ప్రశ్న, 1948 సంవత్సరంలో శ్రీలంకలో ఏర్పాటైన స్వతంత్ర ప్రభుత్వం ఈ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని భావించింది. బౌద్ధ మతాన్ని. తర్వాత ప్రశ్న, గౌతమ బుద్ధుడు నిర్వాణం చెందిన కుశీనగరం ఈ రాష్ట్రంలో కలదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన. తర్వాత ప్రశ్న, బహుళ సమాచార మాధ్యమాల పరంగా భిన్నమైన దాన్ని గుర్తించండి. బహుళ సమాచార మాధ్యమాల పరంగా భిన్నమైన దాన్ని గుర్తించండి క్రింది వానిలో. పోస్ట్ కార్డ్.